సకలాశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అలాగే డిఎస్సి, అలాగే నైనా మా హెచ్ఎం గారి బాబు గగన్ తేజ జేఈఈ ఎగ్జామ్స్, అడ్వాన్స్ ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నాడు. బిడ్డలందరినీ దీవించండి, జ్ఞానం ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి. ప్రతి ఎగ్జామ్లో బిడ్డలందరినీ కూడా ఉత్తీర్ణులు చేసి మంచి భవిష్యత్తులో బిడ్డలు ఉన్నట్లుగా దీవించమని, నీ కృపా ధ్యానమును మాకు ఇచ్చి నడిపించమని, కీర్తన గ్రంథ ధ్యానాంశముల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవా మీకు వందనాలు. అయా బిడ్డలందరికీ దీవెన దయచేసి నడిపించమని, వింటున్న మా శ్రోతలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో మనం 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి 2 వచనాలు రక్షణ గురించి, 3, 4 వచనాలు పరిశుద్ధపరచబడుట గురించి, 3వ వచనం వ్యక్తిగత పరిశుద్ధత, 4వ వచనం వ్యక్తిగత మంచితనము లేదా వ్యక్తిగత కృపను గురించి. ఈ 4వ అధ్యాయం 3వ వచనం నూతన నాణ్యత గురించి తెలియజేస్తే, 4వ అధ్యాయం 4వ వచనం నూతన సహవాసాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. 4వ అధ్యాయం 4వ వచనంలో 2వ భాగం, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ఉదయం లేచినప్పుడు ఎలాగో మనం ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుతాం. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా, పడుకునే ముందు కూడా హృదయాల్లో దేవుని వాక్యమును ధ్యానము చేసుకొని ఊరకుండుడి. అంటే నిశ్శబ్దంగా ఉండండి, లేదా సైలెంట్గా ఉంటూ ఆయన చేస్తున్న కార్యాలు మీరు జాగ్రత్తగా గమనించండి అని చెప్తున్నాడు. పిల్లలు, ఇది మెడిటేషన్ గురించినటువంటిది. నేను యుఈఎస్ఐలో రక్షణ పొందాను, అంటే ఇవాంజలికల్ యూనియన్లో నేను రక్షణ పొందాను. అంటే విద్యార్థిగా ఉండగానే రక్షణ పొందాను. వారు నేర్పేటువంటి చక్కని విషయం ఏంటంటే, ఉదయం లేవగానే మెడిటేషన్ నేర్పిస్తారు. దాన్నే క్వైట్ టైం అంటారు. క్వైట్ టైం అంటే ఉదయం ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలో వారు నేర్పారు. ఆ ధ్యానాంశాలే, అప్పుడు నేర్చుకున్న విషయాలే ఇప్పుడు ప్రతి వాక్యాన్ని, ప్రతి వచనాన్ని మనం ధ్యానం చేయడానికి, ఇంత లోతుగా అధ్యయనం చేయడానికి దేవుడు చక్కని కృప చూపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాలు ధ్యానించడమే కాదండి, ఆయన క్రియలు ధ్యానించవచ్చు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ధ్యానించవచ్చు. కీర్తనలో చాలా విషయాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. అంటే ఈరోజు మనం, అంటే కీర్తనలు ఎలాగైతే వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నామో, అలాగే కీర్తన గ్రంథంలో ఉన్న విషయాలు ఏమైతే ఉన్నాయో, ప్రార్థన గురించి, వాక్యం గురించి, ధర్మశాస్త్రం గురించి, అలాగే ఆశ్చర్యకార్యాల గురించి, ఆయన త్రోవల గురించి అలా ధ్యానం చేస్తూ ఉంటాడు కీర్తనకారుడు. ముఖ్యంగా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన అనేది వీటికి చక్కని ప్రారంభం. ఉదయం లేవగానే మన వ్యక్తిగత ప్రార్థనతో పాటుగా కుటుంబ ప్రార్థన కూడా మనం చేసుకోవాలి. నాన్నగారు, అమ్మగారు వారు చేసినటువంటి కన్నీటి ప్రార్థన మమ్మల్ని రీతిగా ఉంచింది. మొట్టమొదటిది, దేవుడు తన కృప చూపారు. అమ్మగారు, నాన్నగారు ప్రయాసపడి కన్నీటి ప్రార్థన చేశారు మా కోసం. 3వది, కుటుంబ ప్రార్థన నేర్పారు. నాన్నగారు ఉదయం లేవగానే, ఆయన వ్యక్తిగత ప్రార్థన అవగానే మమ్మల్ని దేవుని మందిరంలోకి తీసుకుని వెళ్ళి, లేదా ఇంటి దగ్గరే కుటుంబ ప్రార్థన. ఎక్కువ సమయం కాదండి, ఒక పాట, ఒక కీర్తన భాగం, ఒక ప్రార్థన, ఇదే కుటుంబ ప్రార్థనలో. కొంతమంది కుటుంబీకులు వచ్చినా రాకపోయినా అది కంటిన్యూగా జరుగుతూ ఉండేది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కూడా 1 లేదా 2 పాటలు, ఒక కీర్తన భాగమో లేకపోతే సామెతల గ్రంథమో, అలాగే ప్రార్థన, ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ప్రార్థన చేసేవారు. పిల్లరా, అవి ఇప్పటికీ మా జీవితాల్లో వాక్యాన్ని ధ్యానించడం, ఇప్పటికీ మా జీవితాల్లో దేవుని పరిచర్యలో కొనసాగడం అంటే నాన్నగారు, అమ్మగారు వేసిన పునాదే. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఆయన చెప్పినట్టుగా మనము వాక్యమును ధ్యానం చేయాలి. కీర్తనలో 5:1 ఒక మాట ఉంది చూడండి, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. మన ధ్యానం మీద దేవుడు లక్ష్యముంచుతాడు. వాక్యం చదవడం వేరు, ధ్యానించడం వేరండి. కీర్తనలు మనం చాలాసార్లు చదువుకుంటూ వెళ్ళిపోయాం, నేను కూడా. కానీ ఇలా వచనం వెంబడి వచనాన్ని మనం చదువుతూ దాని అర్థాన్ని తెలుసుకుంటూ
అది ఎప్పుడు రాయబడిందో తెలుసుకుంటూ ఇలా మనం ఎప్పుడైతే ఇంత లోతుగా వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉన్నామో అది మన జీవితాలకు ఆశీర్వాదం, మన జీవితాలకు పరిపుష్టి కలుగుద్ది, మన జీవితాల్లో అది చక్కని ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. సో ధ్యానాంశాలు అని టైటిల్ అందుకే పెట్టాం, కీర్తనల ధ్యానాంశములు. రైట్. అలాగే 19:14 కూడా కీర్తన గ్రంథం 19:14 యెహోవా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే మన హృదయాలు ఏమి ధ్యానిస్తున్నామో, దేనికోసం ఎక్కువ ఆలోచిస్తున్నామో అది నీ దృష్టికి అంగీకారములవ్వాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే కీర్తన గ్రంథం 104:34 అండి, 34 వచనం. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక, నేడు యెహోవా యందు సంతోషించెదను. ప్రియులారా, మన జీవితాల్లో ధ్యానం, దేవుని గురించిన ధ్యానించడం అనేటువంటిది మనం చేయడమే కాకుండా మన బిడ్డలకు కూడా అది నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు దాని నుంచి తొలగిపోరు. అలాగే యెహోషువ గ్రంథం 1:8 చూస్తే, యెహోషువ గ్రంథం 1:8 అండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలి. అలా ధ్యానిస్తూ ఉంటే మన మార్గాలను వర్ధిల్ల చేసుకోవడం, చక్కగా ప్రవర్తించడం, అంటే ఒక నీతివంతమైన జీవితం మనకి అలవడుతుంది దేవుని వాక్యం ధ్యానించడం వల్ల. కీర్తనలు మనం చాలాసార్లు చదువుకుంటూ వెళ్ళిపోయాం, కానీ ఇలా ధ్యానిస్తూ ఉంటే దాంట్లో ఉన్న సారము, దానిలో ఉన్న ఆశీర్వాదకరమైన దేవుని జీవము మనకి ఆపాదించబడుతుంది. తద్వారా మనం చక్కగా వర్ధిల్లుతాం. అలాగే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో కూడా ఉంటుంది కదా, దివారాత్రము దానిని ధ్యానించిన మనం ధన్యులమవుతాం. 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే మైండ్లో ఆ వాక్యం తిరుగుతూ ఉండటం, ధ్యానించడం అంటే మెడిటేషన్ అంటూ ఉంటాం. అంటే జస్ట్ అలా మనం దేవుని వాక్యాన్ని గురించి లోతుగా ఆలోచించి అధ్యయనం చేయడం. అలాగే 27:4 కీర్తనలో 27:4 అండి, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే దేవుని ఆలయములో ధ్యానించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది చాలా శ్రేష్టమైన విషయం అని చెబుతూ ఉన్నాడు. అలాగే కీర్తన 55:17 కూడా 55:17 అండి కీర్తన, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. యూదులకి వారి రోజు సాయంకాలం ప్రారంభమవుద్దండి. సాయంకాలం 6 గంటలు అనుకోండి, 6 గంటల నుండి మరుసటి రోజు సాయంకాలం 6 గంటల వరకు ఒక రోజు. సో దాన్ని బట్టి వాళ్ళు జాములు కూడా లెక్కేస్తారు, రాత్రి జాము, 2వ జాము, 3వ జాము ఇలా. అందుకే అంటున్నాడు, అంటే దిన ప్రారంభమైన సాయంకాలము, ఉదయము, అలాగే మధ్యాహ్నం కూడా, అంటే 3 పూట్ల కూడా ధ్యానిస్తాను. మనం 3 పూట్ల భోజనం చేస్తాం, టిఫిను, మధ్యాహ్నం భోజనం, అట్లా రాత్రికి టిఫిన్ కానీ భోజనం కానీ చేస్తాం. సో మన భౌతికపరమైన ఈ దేహానికి ఎలా అయితే ఆహారం అనేది పరిపుష్టిగా చాలా అవసరమో, ఆత్మీయ స్థితికి కూడా దేవుని వాక్య ధ్యానం అంతే ప్రాముఖ్యం. ఎవరమైతే ఇలా 3 పూట్ల ధ్యానించడం అంటే బైబిల్ తెరవక్కర్లేదు. ఉదయం ఒకవేళ మనం వాక్యం తెరిచి ధ్యానించినా, రాత్రి ఒకవేళ వాక్యం తెరిచి ధ్యానించినా, మిగిలిన సమయాల్లో దేవుని వాక్యాన్ని మైండ్లోకి తెచ్చుకొని మనం ఆ వాక్యాన్ని పదే పదే చదువుతూ పదే పదే ధ్యానిస్తూ ఉంటే, లేదు సెల్ ఫోన్లో కూడా ఈ వాక్యము, లేదా చాలామంది దైవజనుల వాక్యం ఖాళీ సమయాల్లో, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఖాళీ పీరియడ్లో కానీ ఖాళీ సమయాల్లో కానీ సమయం ఉంటే ఖచ్చితంగా అటువంటి వాక్యాన్ని, ఇలాంటి 15 నిమిషాల వాక్యాన్ని, కొంతమంది షార్ట్స్ వాక్యాలు, ఇవన్నీ వింటూ ఉంటే ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. 119:97 వచనంలో కూడా, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమేళ నేను దానిని ధ్యానించుచున్నాను. ఇలా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.